చర్చ్ ఆనవాయితీ ప్రకారం శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. మహాదేవాలయం నిర్మించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారం రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులను ఉద్దేశించి ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవవాక్య సందేశం ఇచ్చారు. యేసుక్రీస్తు జననం ఉద్దేశించి ఘనంగా ఆరాధనలు జరిగాయి. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సహా మంత్రులు కూడా హాజరు కానున్నారు. మనము ఈ రీతిగా కూడి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు సమర్పించుకుంటూ ఈ ప్రత్యేకమైన ప్రశస్తమైన ఆరాధన, క్రిస్మస్ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. తలలు వంచుకునేందుకు ప్రార్థించుదాము. పరిశుద్ధుడా మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, నీ పాదములకు వందనము నాయన. ఈ ప్రత్యేకమైన శత జయంతి ఉత్సవాలు, ఈ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క 100 సంవత్సరాల ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ యొక్క ఈ ప్రత్యేక క్రిస్మస్ ఆరాధనలో నీకే మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ చేరవచ్చిన సంఘమును, భక్తులందరినీ మీరు దీవించండి.